ప్రైజ్ ది లార్డ్. మీ కుటుంబమా మన ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మరి గత 2 వారాలుగా మనము ఒక ఆత్మీయ కుటుంబాన్ని ఎలా కట్టుకోవాలని మాట్లాడుకుంటూ ఉన్నాము. మరి దేవుడు మనకి తన వాక్యం ద్వారా మనల్ని బలపరుస్తూ ఇంతవరకు మనకి ఎంతగానో సహాయపడ్డాడు. మన కుటుంబాల్ని ఆత్మీయ కుటుంబాలుగా ఎలా మార్చుకోవాలి, ఎలా కట్టుకోవాలనేది దేవుడు మనకి నేర్పిస్తూ ఉన్నాడు. అందుని బట్టి దేవాది దేవునికి కృతజ్ఞతాస్తుతులు తెలియజేస్తున్నాను. మరి ఈరోజు మనము ఈ యొక్క దేవుడు మనతో మాట్లాడబోయే ముందు మన హృదయాలను సిద్ధపరచుకుంటూ ఒక చిన్న ప్రార్థన చేసుకుందామండి. సర్వశక్తుడా, మహోన్నతుడా, కృపగలిగిన దేవా, ప్రభులకి ప్రభువా, మా గొప్ప తండ్రి నాయన యేసయ్యా, ఈ యొక్క సమయంలో ప్రభా నీ యొక్క మా కృపలో ప్రభ మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని సజీవులకు ఉంచినందుకే నీకు స్తోత్రం తండ్రి. ఈ ఆత్మీయ కుటుంబం అనే కార్యక్రమంలో మాకు తోడుగా నీడగా ఉండండి ప్రభానైనా. మరి మొదటి నుంచి అంత్యం వరకు మీరే మమ్మల్ని నడిపించండి. మరి మాట్లాడవలసింది మీరు ప్రభా, మాట్లాడేది ప్రభానైనా నేను కాదు స్వామి, నన్ను మీ నోటి బూరగా మరి ఎవరైతే ఈ రోజు తండ్రి నైనా అంశం కొరకు నేను ఏం చేతిగా చెప్తూ ఇస్తున్న పరిశుద్ధ నామంలో ఈ ప్రార్థన అడిగి పెట్టుకొని పొందినాం తండ్రి, ఆమేన్. ప్రియ దైవజనమా, మనము ఈరోజు మాట్లాడుతున్న అంశము ఒక ఆత్మీయ కుటుంబంలో ముఖ్యమైన అంశము. ఆత్మీయ కుటుంబంలో ఆత్మీయ కుటుంబం కలిగి ఉండాల్సిన ఒక ముఖ్యమైన అంశము అదేంటంటే కుటుంబ ప్రార్థన. సో the importance of a family prayer లేదా the power of a family prayer, ఒక కుటుంబ ప్రార్థన గురించి ఈరోజు మనము మాట్లాడుకుందాం. ఒక ఆత్మీయ కుటుంబాన్ని మనం కట్టుటకు కుటుంబ ప్రార్థన ఎంత ముఖ్యం. మరి ఎంతమంది మరి బైబిల్లో ఎంతో మంది ఉన్నారు కదా, కుటుంబాలతో వాళ్ళు పిలువబడ్డారు. సో ఒక కుటుంబంలో మరి ఎంతో మంది ఒక కుటుంబంలో ఒక 4-5 ఉంటారు. ఏదైనా ఒక పండగ వచ్చినా కూడా ఏం చేస్తారంటే ఒక కుటుంబంతో ఒక ఆచరించుకోవాలని, సెలబ్రేట్ చేయాలని ఆశపడతారు. లేదా ఇంటికి కుటుంబంలో అందరూ కలిసి ఉన్నప్పుడు ఒక స్పెషల్ అకేషన్ అది. సో అందరూ కలిసి ఉండడము, లేదా ఎవరినైనా ఇన్వైట్ చేసినప్పుడు మనము ఫ్యామిలీగా ఒకరిని ఇన్వైట్ చేస్తాం, ఫ్యామిలీగా సెలబ్రేషన్స్ అనేది చేసుకుంటాం. లేదా ఒక స్పెషల్ ఫుడ్ మనం ఇంట్లో చేసుకున్నా కూడా ప్రతి ఒక్కరు ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా దాన్ని టేస్ట్ చేయాలనేది ప్రతి ఒక్కరము ఆశపడతాం. ఇష్టము అవన్నీ చేసుకుంటూ ఒక సెలబ్రేషన్ లాగా చేసుకుంటారు. అంటే ఒక ఫ్యామిలీ టుగెదర్ లేదా ఒక ప్లేస్ లో చేరినప్పుడు అదొక డిఫరెంట్ సంతోషం అని మనకి తెలుస్తుంది. అలాగే ఆ దేవాది దేవుడు మనందరినీ సృష్టించిన ఆ దేవుడు మన ఫ్యామిలీని ఒక ఆశీర్వదిస్తున్న ఆ దేవాది దేవుడికి కూడా మనమందరము ఒకే దగ్గర గ్యాదర్ అవ్వడము ఆయనకిష్టం. ఆ గ్యాదర్ అయ్యి ఆయనని స్తుతించడము, ఆయనను మహిమపరచడము దేవాది దేవునికి ఎంతో ఇష్టమైన విషయం అండి. మరి అందరూ కలిసి స్తుతించడము ఆయనకి ఇంకా ఎంతో ఇష్టం అన్నమాట. అప్పుడు స్తుతించినప్పుడు అలాగా కుటుంబముగా చేరి అందరూ ప్రార్థించినప్పుడు, ఒక కుటుంబ ప్రార్థన అనేది అనుదినము ఒక కుటుంబంలో జరుగుతున్నప్పుడు నిజంగా అక్కడ గొప్ప అద్భుతాలు జరుగుతాయండి. తప్పకుండా జరుగుతాయండి. తప్పకుండా జరిగాయి కూడా కదా. ఎంతో మంది విషయాల్లో, ఎంతో మంది జీవితాల్లో మరి కార్యక్రమం చూస్తున్న వారు ఎంతో మంది మరి ఈ యొక్క విషయాన్ని అనుభవించి ఉండొచ్చు. లైక్ యూ మైట్ హావ్ ఎక్స్పీరియన్స్ ద పవర్ ఆఫ్ అ ఫ్యామిలీ ప్రేయర్. అలాగే బైబిల్లో కూడా 2 సమూయేలు 6వ అధ్యాయము 10వ వచనంలో చూసామంటే ఇలా రాసిందండి. యెహోవా మందసమును దావీదు పురములోనికి తన యొద్దకు తెప్పింపనొల్లక గిత్తీయుడగు ఓబేదెదోము ఇంటి వరకు తీసుకొని అచ్చట ఉంచెను. ఎక్కడ ఉంచారండి? ఓబేదెదోము వాళ్ళ ఇంటికి. సో మందసాన్ని దావీదు ఏం చేశారంటే అక్కడ ఉంచారనమాట. యెహోవా మందసము
3 నెలలు గిత్తీయుడగు ఓబేదెదోము ఇంటిలో ఉండగా యెహోవా ఓబేదెదోమును అతని ఇంటి వారినందరినీ ఆశీర్వదించెను. ఏం చేశారండి? యెహోవా ఓబేదెదోమును అతని ఇంటి వారందరినీ ఆశీర్వదించెను. సో ఇంటి వారందరినీ ఆశీర్వదించెను. మనకు తెలుస్తుంది ఇక్కడ మన దేవాది దేవుడికి ఆ భక్తుడిని ఒక్కడినే కాదు, ఇంటి వారందరిని కూడా ఆశీర్వదించడము ఎంతో ఇష్టము. అయితే అక్కడ ఏం చేశాడు ఓబేదెదోము? సో దేవుని మందసాన్ని తన ఇంటిలో ఉంచుకున్నాడంట. దేవుని మందసం అంటే ఏంటండి? అది ఎంతో పరిశుద్ధమైనది కదా! మందసం అంటే ఎంతో పరిశుద్ధమైంది. దాన్ని తన ఇంట్లో ఉంచుకున్నాడు అంటే తన ఇంటిని ఎంత సిద్ధపరచుకొని ఉండొచ్చు, ఎంత పరిశుద్ధంగా ఉంచుకొని ఉండొచ్చు కదా! తప్పకుండా దేవుని మందస్సం అనేది అక్కడ ఆ ఇంట్లో నివసించినప్పుడు ఏమైందంట? అది ఆ ఇల్లు అంతా కూడా అంటారు ఇంటి వారందరూ కూడా ఆశీర్వదింపబడ్డారంట. సో మనకి ఏం తెలుస్తుందంటే ఇక్కడ ఇంటి అందరు మందస్సం అంటే ఏంటంటే అది పరిశుద్ధ స్థలం కదా! సో మనము మన ఫ్యామిలీలో కూడా అనుదినము దేవునికి ఒక స్తుతుల సింహాసనము, పరిశుద్ధ స్థలం ఏంటంటే ఒక మందసం అనేది మన ఇంట్లో మనందరము కుటుంబముగా కలిసి ప్రతిరోజు కుటుంబ ప్రార్థన చేసినప్పుడు ఆర్ వెల్కమింగ్ ద గాడ్స్ ప్రెజెన్స్. ఆ దేవుని మందస్సం అక్కడ ఉన్నప్పుడు ఏమైందంటే దేవుని ప్రెజెన్స్ ఆ ఇంట్లో ఉన్నది. సో దేవుని ఒక మహిమ ఓబేదెదోము వాళ్ళ ఇంట్లో ఉన్నది కాబట్టే ఎల్లప్పుడూ దేవుడు అక్కడ స్తుతింపబడ్డాడు. కాబట్టి ఏమైందంటే ఇంటి వారందరూ ఆశీర్వదింపబడ్డారు. మనందరికి కూడా ఒక ఆశ ఉంటది కదండీ! మన కుటుంబము ఎంతగానో ఆశీర్వదింపబడాలి. అందరిలో విశేషమైన కుటుంబముగా మనం ఉండాలి. మన కుటుంబం ఉండాలి. అలాగే మన బిడ్డలు విశేషంగా ఉండాలి అనేది ప్రతి ఒక్కరి ఆశ కదండీ! సో దేవుడు మనల్ని డిఫరెంట్‌గా ఆశీర్వదించాలనేది మనం ఎట్లా ఆశపడతామో దేవుడు కూడా మరి మనము డిఫరెంట్‌గా ఆయనని స్తుతించాలి. మనము ఒక యూనిటీతో ఒక ఇంట్లో ఆయన ప్రిన్సిపల్స్ ని మనం ఫాలో అవ్వాలి. ఒక కుటుంబం ఫాలో అవ్వాలనేది ఆ దేవాది దేవుడు కూడా ఎంతో ఇష్టపడతాడు. అయితే అలా ఫాలో అయిన కుటుంబాన్ని ఆయన ఏం చేస్తాడంట? తప్పకుండా వారందరిని కూడా ఆశీర్వదిస్తాడంట. వారందరిని ఎంతగానో ఆశీర్వదిస్తాడంట. నిజంగా అది ఆయన ఆయన చేసి చూపించాడు కదా! ఓబేదెదోము వారి కుటుంబ విషయంలో చేసి చూపించాడు. ఆ మందసం ఆ ఇంట్లో ఉన్నన్ని రోజులు వారు ఆశీర్వదింపబడ్డారు. తర్వాత కూడా వారు ఆశీర్వదింపబడ్డారు. సో ఆ మందసం లేదా దేవుని ప్రెజెన్స్ ఆ ఇంట్లో ఉన్నప్పుడు ఆ కుటుంబంలో అందరూ కూడా పరిశుద్ధపరచబడ్డారు. ఆ కుటుంబంలో అందరూ కూడా ఏమంటే బ్లెస్సెడ్ అయ్యారు. ఒక్కొక్కరు కూడా ఆశీర్వదింపబడ్డారు. అంతే కదండీ! మందసం అంటే మనము దేవుని ప్రెజెన్స్ ని మన ఇంట్లో తీసుకురావడం. సో ఫ్యామిలీ ప్రేయర్ కూడా అలాంటిది ఒకటే. సో దేవుని ప్రెజెన్స్ ని వెల్కమ్ చేసేదే ఒక ఫ్యామిలీ ప్రేయర్. మనకు తెలిసిన వాక్యం తెలుసు కదండీ! ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు కూడి దేవుని నామముని ప్రార్థిస్తారో అక్కడ వారి మధ్యన ఆయన ఉంటాను అంటున్నాడు. కదా మనం చర్చెస్ కి వెళ్ళనవసరం లేదు ఇద్దరు ముగ్గురు కూడడానికి. మన కుటుంబంలో కూడా దేవుడు మన కుటుంబంలో కూడా ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు కూడి ఆయనను స్తుతిస్తారో అక్కడ తప్పకుండా ఆయన ప్రెజెన్స్ ఉంటుందని ప్రామిస్ చేసిన దేవుడు. ఆయన ప్రామిస్ చేసింది ఎన్నడూ ఆయన మర్చిపోడు. అయితే ఆయన ప్రెజెన్స్ ని ఇష్టపడుతున్న మనము ఇద్దరు ముగ్గురుగా లేదా కుటుంబముగా మనం కూడుతున్నామా? మనము గ్యాదర్ అవుతున్నామా? కుటుంబంగా ఆశీర్వదింపబడాలని మనం ఎంతో ఆశపడతాం. మనం ఎన్నో సార్లు అనుకుంటాం. ఎందుకు నా కుటుంబం ఇంకా ఆశీర్వదింపబడదు? నేను ఇంత ప్రార్థన చేస్తున్నాను అని ఆ తల్లి మాత్రమే ప్రార్థన చేస్తుందేమో ఒక కుటుంబంలో. తండ్రి మాత్రమే భక్తితో లేదా ఆత్మీకంగా బలంగా ఉన్నాడేమో. మిగతా వారందరూ వారి ఇష్ట ప్రకారంగా ఉన్నప్పుడు మరి ఎవరైనా ఒక ప్రోత్సాహం లేదా వాళ్ళ ఉత్సాహాన్ని పోగొట్టుకుంటూ ఉండొచ్చు. వారు అనుకుంటూ ఉండొచ్చేమో, నేను ఇంత ప్రార్థన చేస్తున్నా కూడా నా కుటుంబం ఎందుకు వెనకాల ఉంది ఇంకా ఎందుకు ఆశీర్వదింపబడలేదు అనంటే దేవుడు ఓబేదెదోము కుటుంబాన్ని నీకు ఒక ఎగ్జాంపుల్ గా చూపిస్తున్నాడు. అలాగే దేవుడు ఇంకా ఎంతో మందిని పిలిచాడండి. పేరు పెట్టి పిలిచాడు. కుటుంబాలుగా పిలిచాడు దేవుడు. ఒకరిద్దరిని పిలవలేదు ఒక కుటుంబంలో. దేవుడు కుటుంబాలుగా కూడా పిలిచాడు. సో నీ కుటుంబం ఆశీర్వదింపబడాలి అంటే నీ కుటుంబం అంతా కూడా చేరి మీరందరూ ఇద్దరు ముగ్గురు కుటుంబముగా దేవుని నామముని మీరు స్తుతించినప్పుడు ఆయన ప్రెజెన్స్ ఎప్పుడైతే నీ ఇంట్లో వస్తుందో దేవుని మందసం ఉంచుకుని ఓబేదెదోము ఎలాగైతే ఆశీర్వదింపబడ్డాడో అలాగే నీ కుటుంబం కూడా ఆశీర్వదింపబడుతుంది దైవజనమా. ఈ యొక్క విషయాన్ని మనం గుర్తు పెట్టుకుందాం. కుటుంబ ప్రార్థన ఒక విశేషత
మనం ఇంకొకసారి జ్ఞాపకం చేసుకుందాం. మనం మిస్ అవుతున్నామేమో, మన కుటుంబాల్లో బిజీ షెడ్యూల్స్ లో మన పిల్లలు ఉన్నారేమో, బిజీ షెడ్యూల్స్ లో మన హస్బెండ్స్ కానీ, లేదంటే మరి వైఫ్స్ కానీ, తల్లులు కానీ, తండ్రులు కానీ, ఇంటి పనులలో, లోక పనులలో బిజీ అయిపోయి మీరు ఒక్కటే యేసు నామంలో మీరు కుటుంబముగా చేరలేకపోతున్నారేమో. అయితే ఈరోజు దేవుడు మీకు గుర్తు చేస్తున్నాడు. నువ్వు ఒక్కదాన్ని ప్రార్థన చేస్తే సరిపోదు దేవుని బిడ్డ. నీ కుటుంబం కొరకు నువ్వు ఒక్కడివి ప్రార్థన చేస్తే సరిపోదు దేవుని బిడ్డ. నీవు, నీ భార్య, నీవు, నీ భర్త, నీ పిల్లలు అందరూ కలిసి ప్రార్థించినప్పుడే దేవుని ప్రెజెన్స్ అనేది అక్కడ, ఇట్స్ ఎ ప్రామిస్డ్ ప్రెజెన్స్. అక్కడ దేవుని ప్రెజెన్స్ అనేది నీ కుటుంబంలోకి ఉంటుంది. అప్పుడు అనుదినము నీ కుటుంబంలో పరిశుద్ధపరచబడ్డం అంటే ఏంటండి? మన కుటుంబం ఏం లేదు, మన కుటుంబాల్లో ఉన్న ఆ ఒక అంధకార క్రియలు లేదా లోకపు క్రియలు ఏమైతుంటే రోజు రోజుకి అవి వానిష్ అయిపోతూ వస్తాయి. సో కుటుంబ ప్రార్థనలో రోజు రోజు కూడా కుటుంబము బలపరచబడుతుంది. ఎలాగా? ఆత్మీయంగా బలపరచబడుతుంది. సో కుటుంబంలో ఏవైతే మరి ఆ ఒక స్కార్సిటీ ఉందో, ఏవైతే కొరతలు ఉన్నాయో అవి అనుదినము ఫిల్ అవుతూ వస్తుంది. ఫస్ట్ మన కుటుంబంలో దేవుని ప్రెజెన్స్ ఒక కొరత ఉందేమో ఈ రోజు జ్ఞాపకం చేసుకుందాం. రేపటి నుంచి, ఈ రోజు నుంచే లెట్స్ టేక్ అ డెసిషన్. ఈ రోజు నుంచి నేను నా కుటుంబం చేరుతాను. నా కుటుంబంలో నా కొరతని నేను తీసివేయాలి. యెహోవా నా కాపరిగా ఉన్నప్పుడు ఏమవుతుంది? మనకేమి కొరత ఉండదు. ఆయన మన కాపరిగా ఉంచుతున్నామా? మన కుటుంబంలో ఎవ్రీడే ఆయనని వెల్కమ్ చేస్తున్నామా? ఆయన చెప్పే మాటలు కుటుంబముగా మనం వింటున్నామా? అప్పుడే మన కుటుంబము ఆశీర్వదింపబడుతుంది. దేవుడే ఈ కుటుంబాన్ని క్రియేట్ చేశాడని ఎంతమంది నమ్ముచున్నారండి కదా? మనం అందరం నమ్మాలి. దేవుడే మన కుటుంబాన్ని క్రియేట్ చేశాడు. మనం క్రియేట్ చేసుకున్నామా? మనం ఎక్స్పాండ్ చేసుకున్నాం మన కుటుంబాన్ని? లేదు. ఆయననే ఒక పురుషుణ్ణి, స్త్రీని జతపరిచి దాన్ని ఒక కుటుంబానిగా మార్చింది అది దేవాది దేవుడే. ఆయన కృపనే. ఆయన కృప ఉంది కాబట్టే ఇద్దరు ముగ్గురుగా మారి, ముగ్గురు నలుగురుగా మారి అదొక పెద్ద కుటుంబముగా మారగలిగింది కదా. తప్పకుండా అది దేవుడికి మరి క్రియేట్ చేసినదే. అలాగే దేవుడు బైబిల్లో మనం ఎంతో మందిని చూస్తాం. అబ్రహాంని తన కుటుంబంతోనే పిలిచాడు. గాడ్ కాల్డ్ ఎవ్రీబడి యాజ్ అ ఫ్యామిలీ. గాడ్ కాల్డ్ అబ్రహాం యాజ్ అ ఫ్యామిలీ and he blessed. God expanded Abraham's family. So God called him as a family, and God called Moses as a family. So Moses కూడా ఒక కుటుంబాన్ని ఇచ్చి ఆయన స్తుతింపబడుటకు లేదా ఆయన మహిమపరచబడుటకు మోసెస్ ఫ్యామిలీని he called Moses along with the family. And then God called Noah. నీకు ముగ్గురు ఏమంటున్నాడు? నోవా మరి ఒక మరి నోవాస్ ఆర్క్ క్రియేట్ అయినాక ఏమంటున్నాడు దేవుడు? నీ కుటుంబంతో సహా నువ్వు లోపలికి రా. నోవా అక్కడే కదా యథార్థవంతుడు. మరి దేవుని దృష్టిలో నోవా అక్కడనే తీసుకుండొచ్చు కదా దేవుడు. లేదు, దేవునికి అది ఇష్టం లేదు. ఒక్కరినే కాదు, ఎవరైతే పిలువబడతారో వారి కుటుంబములుగా దేవుని సన్నిధికి రావాలని దేవుడు ఆశపడుతున్నాడు. నోవాని ఏం చెప్పాడు? నోవా నీవు నీ యొక్క పిల్లల్ని, ముగ్గురు కుమారుని, మరి నీ యొక్క కోడలని తీసుకొని నువ్వు ఓడలోకి రా అని చెప్పేసి అంటున్నాడు. సో దేవుడు ఫ్యామిలీకి ఎంతో ఇంపార్టెన్స్ ఇస్తాడు. అలాగే యాకోబు ఫ్యామిలీని దేవుడు ఆశీర్వదించాడు. మరి ఇస్సాకు, యాకోబు, మరి అబ్రహాం, ఇస్సాకు, యాకోబుల్ని మరి ఆశీర్వదించి కుటుంబాలుగా వారిని ఎక్స్పాండ్ చేశాడు కాబట్టి మరి ఇస్సాకు ఫ్యామిలీ వచ్చింది. అలాగే మరి అకుల, ప్రిస్కిల వాళ్ళ ఫ్యామిలీని దేవుడు గుర్తు చేసుకున్నాడు. మరి జకరియా, ఎలిజబెత్ వారి ఫ్యామిలీని, వారిని గాడ్ కాల్డ్ దెమ్ యాజ్ అ ఫ్యామిలీ. అలాగే మనము ఎస్తేర్ని గుర్తు చేసుకుంటే ఎస్తేర్ వాళ్ళ ఫ్యామిలీని గుర్తు చేసుకున్నాడు దేవుడు. మరి నవోమి ఫ్యామిలీని గుర్తు చేసుకున్నాడు దేవుడు. సో అలాగా దేవుడు ఒక్కొక్కరిని కూడా ఇక్కడ ఫ్యామిలీస్ గానే పిలిచాడు. సో ఫ్యామిలీస్ గా దేవుడు ప్రతి ఒక్కరిని వారి కుటుంబాలతో సహా దేవుని సన్నిధికి రావడం దేవుడు ఎంతో ఇష్టపడతాడండి. కాబట్టి మనం అనుదినం ఏం చేయాలంటే మన ఫ్యామిలీని ఒక ప్రార్థనలో మనము జతపరచబడాలి. ఒక ఫెస్టివల్ అంటే ఎలాగా అన్ని పనులు వదిలేసి, మరి హాలిడేస్ కి కూడా ఆఫీసులకు కూడా సెలవు పెట్టేసి మరి వచ్చి మనం ఒక ఫ్యామిలీ టైం స్పెండ్ చేయాలనుకుంటాము. అలాగే దేవునితో కూడా ఒక ఫ్యామిలీ టైం స్పెండ్ చేయాలనేది మనం ఒక డెసిషన్ తీసుకోవాలండి. మన కుటుంబంలో అదొక ఒక హ్యాబిట్ గా మనం చేసుకోవాలి. సో ఎవ్రీ డే మనము
మన దేవాది దేవునికి, మరి ఆ ఇంటి పెద్దకి కదా, క్రైస్ట్ ఈజ్ ద సెంటర్ ఆఫ్ అ ఫ్యామిలీ అని మనం మాట్లాడుకున్నాం. మరి ఆయనతో ఒక్క నిమిషమైనా మనం మాట్లాడొద్దా? ఆయనతో కూర్చొని మనము డిస్కస్ చేద్దాం మనకి ఏం జరుగుతుంది, మరి ఆయనకి ఏం జరుగుతుంది, ఆయన మనతో ఏం మాట్లాడుతున్నాడు అనేది మనం డిస్కస్ చేద్దా? తప్పకుండా చేయాలండి. చేసినప్పుడే మనం ఆయనకి ఇంపార్టెన్స్ ఇచ్చిన వాళ్ళం అవుతాము. సో మనం ఎన్నోసార్లు చూస్తూ ఉంటాం కదా, క్రైస్ట్ ఈస్ ద హెడ్ ఆఫ్ దిస్ ఫ్యామిలీ అని ఎన్నో ఇళ్లలో మనము రాసి ఉంటాం. మరి గోడల మీద రాసి ఉంటారు. మరి అది కేవలం గోడల మీదనే రాసి ఉందా, లేదా ఆ గోడలు మాత్రమేనా దేవునికి ప్రతిష్ఠింపబడ్డాయి, లేదా ఆ ఇంట్లో నివసిస్తున్న ప్రతి ఒక్క హృదయాల్లో కూడా క్రైస్ట్ ఇస్ ద హెడ్ ఆఫ్ దిస్ ఫ్యామిలీ అనే ఒక ఒక డిక్లరేషన్ ఉందా? మరి మనం కూడా మన ఇంట్లో మనం రాసుకుంటూ ఉంటాం కదా, క్రైస్ట్ ఇస్ ద హెడ్ ఆఫ్ దిస్ ఫ్యామిలీ అని. మరి మనము మన హృదయాల్లో కూడా హెడ్ ఆఫ్ దిస్ ఫ్యామిలీ ఇస్ క్రైస్ట్ అని మనము నిజంగా ఫాలో అవుతున్నామా? లేదా మన ఫ్యామిలీని నడిపించే మన కాపరి నిజంగా ఆ యేసు క్రీస్తే అని మనము తెలుసుకున్నామా? తెలుసుకుంటే మరి అనుదినము ఆయన సన్నిధిలో వచ్చి ఆయనతో మాట్లాడుతున్నామా? మన కుటుంబముగా మనం వచ్చి ఆయనతో మాట్లాడుతున్నామా లేదా అని ఒకసారి మనం జ్ఞాపకం చేసుకున్నాం దైవజనమా. అయితే ఈ యొక్క కుటుంబ ప్రార్థన చేయడం వల్ల ఎంతో మంది మరి ఎంతోగానో ఆశీర్వదింపబడ్డారు. ఆ ఆశీర్వాదాలు ఏంటి? ఏమై ఉంటాయి ఆశీర్వాదాలు అనేది ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. ఏం జరుగుతుంది? అనుదినము మనం కుటుంబాలుగా దేవుని సన్నిధికి వచ్చి ఆయనను స్తుతిస్తున్నప్పుడు ఏం జరుగుతుందంటే, మొట్టమొదటిగా దేవుడు మనల్ని సృష్టించిన ఆయన ఉద్దేశం ఏంటండి? ఆయన మహిమపరచబడాలనేది ఆయన ఉద్దేశం. సో ఆ ఒక ఉద్దేశం, సో గ్లోరిఫైయింగ్ గాడ్. గాడ్ ఈస్ గ్లోరిఫైడ్ వెన్ వి కమ్ టుగెదర్ యాజ్ అ ఫ్యామిలీ ఇన్ హిస్ ప్రెజెన్స్. ఆయన ప్రెజెన్స్ లో మనము ఎప్పుడైతే ఒక కుటుంబముగా మరి చేరి వస్తున్నామో అప్పుడు ఆయన నామము మహిమపరచబడుతుంది. మరి మనల్ని దేవుడు ఎందుకు క్రియేట్ చేశాడో ఆ ఉద్దేశము నెరవేర్చబడుతుంది. తప్పకుండా దేవుని చిత్తం మన జీవితంలో ఏముందో, మొట్టమొదటి చిత్తం, మనల్ని సృష్టించిన దేవుని చిత్తం ఏంటంటే ఆయన నామ మహిమపరచబడాలనేదండి. మనం కుటుంబంగా విస్తరింపబడి మనం ఎలాగైతే దేవుని నామాన్ని మహిమపరచాలని ఆశపడుతున్నాడో, అలాగే మనం ఆ ఒక దేవుడు ఆశీర్వదించిన ఈ కుటుంబాన్ని మనం ఆయన సన్నిధిలో తీసుకొచ్చినప్పుడు ఆయన నామము ఎంతగానో పరచబడుతుంది. అలాగే దేవునికి మనము ఘనత ఇచ్చిన వారిగా మనము ఉంటామండి. దేవుని సన్నిధిలో ఆయనను మనం ఘనపరిచే వారిగా మనము దేవుని సన్నిధిలో నిలబడతామండి. అలాగే మరి ఎప్పుడైతే కుటుంబ ప్రార్థన అనేది జరుగుతుందో, అందరూ ఏక మనస్సుతో ఎప్పుడైతే కుటుంబ ప్రార్థనలో కూర్చొని ఆయన స్తుతిస్తారో ఏం జరుగుతుందంటే, దేవుని ప్రెజెన్స్, సో గాడ్స్ ప్రెజెన్స్ అక్కడ వచ్చేసి మన మధ్యన ఫిల్ అవ్వబడుతుంది అనమాట. సో వేర్ ఎవర్ దేర్ ఇస్ గాడ్స్ ప్రెజెన్స్, వి నో దట్ ఆబ్వియస్లీ దట్ ఈస్ ద స్పిరిట్ ఆఫ్ ద గాడ్ ఇస్ ప్రెజెంట్ దేర్ కదా. ఆ హోలీ స్పిరిట్ ఎప్పుడైతే మన మధ్యలో ఉంటుందో, దేవుని ఆత్మ ఎప్పుడైతే మన మధ్యలో ఉంటుందో, మన కుటుంబంలో ఉంటుందో ఏమవుతుందండి? మనందరికీ తెలిసిందే కదా, వేర్ దెర్ ఇస్ గాడ్ స్పిరిట్ దెర్ ఈస్ ఫ్రీడమ్, వేర్ దెర్ ఇస్ గాడ్ స్పిరిట్ దెర్ ఈస్ డెలివరెన్స్ కదా. వేర్ దెర్ ఇస్ గాడ్ స్పిరిట్ దెర్ ఈస్ హెల్త్, గుడ్ హెల్త్, దెర్ ఇస్ హీలింగ్, దెర్ ఇస్ డెలివరెన్స్. ఎక్కడి నుంచి విడుదల? మనకి ప్రతి బంధకాల నుంచి, ప్రతి అనారోగ్యం నుంచి విడుదల, ప్రతి బంధకాలు, చీకటి శక్తుల బంధకాల నుంచి విడుదల అనేది ఉంటుంది ఎప్పుడు? దేవుని ప్రెజెన్స్ మన కుటుంబంలో ఉన్నప్పుడు. ఆ దేవుని ప్రెజెన్స్ రావాలంటే కుటుంబముగా ప్రతి ఒక్కరూ, పిల్ల పెద్దలు అందరూ కూడా ఏక మనస్కులై మరి వారు చేరినప్పుడు ఆ కుటుంబంలో దేవుని ప్రెజెన్స్ ఉంటుంది. అప్పుడు ఆ కుటుంబం ప్రతి ఒక్క ఫ్రీడమ్ అనేది ఆ కుటుంబానికి జరుగుతుంది. ఆ కుటుంబానికి డెలివరెన్స్ అనేది జరుగుతుంది. అలాగే కీర్తన 91 కీర్తనలో మన దేవుడు ఏం ప్రామిస్ చేశాడంటే, ఏ తెగులు మీ గుడారం సమీపించదని ఏ ఒక్క ప్రామిస్ మనకి ఇచ్చాడో ఆ ప్రామిస్ అనేది నెరవేర్చబడుతుంది. దేవుని ప్రెజెన్స్ మన ఇంట్లో ఉన్నప్పుడు మన చుట్టూ ఎలాంటి భయంకరమైన రోగాలు వచ్చినా కూడా, ఎలాంటి కొత్త కొత్త రోగాలు, కోవిడ్, ఒమిక్రాన్ కానీ ఇంకా ఎలాంటి రోగాలు వచ్చినా కూడా, H1N1 ఏ వచ్చినా కూడా మన కుటుంబాలని అవి ముట్టవు. ఏ తెగులు నీ గుడారంని సమీపించదు. ఎందుకంటే నీ గుడారంలో ఎవరున్నారు? నీ గుడారంలో దేవుని సన్నిధి. దేవుని సన్నిధి నీ గుడారంలో ఉన్నప్పుడు ఏ తెగులు నీ గుడారం సమీపించదు. మరి నీ ఇంట్లో ఉన్న ప్రతి ఒక్క తెగుళ్ళు కూడా ఏమైతే అవి అన్ని పారిపోతాయి అన్నమాట. సైతానుడు నీ ఇంట్లో ఏ తెగులైతే పుట్టించాడో, సైతానుడు నీ ఇంట్లో ఏ ఒక అసమాధానాన్ని పుట్టించాడో అవన్నీ కూడా
తరిమివేయబడతాయి, అవన్నీ కూడా తీసివేయబడతాయండి దేవుని ప్రజెన్స్ నీ ఇంట్లో ఉన్నప్పుడు. ఆ ప్రజెన్స్ కొరకు ఏం చేయాలంటే మనం కుటుంబముగా దేవుని సన్నిధిలో మోకరించాలండి. కుటుంబంగా దేవుని సన్నిధిలో మనము ప్రార్థించే కుటుంబంగా మన కుటుంబం ఉండాలండి. అలాగే మరి ఏమవుతుందంటే మనము అనుదినము ప్రార్థిస్తున్నప్పుడు ఏమవుతుందంటే మన పిల్లలు దే గెట్ ఎంకరేజ్డ్ ఇన్ స్పిరిట్. మనం క్రిస్టియన్ వాల్యూస్ ని మన కుటుంబాల్లో మనము నేర్పిస్తున్నాం మన పిల్లలకి. అలాగే క్రిస్టియన్ వాల్యూస్ ని మనము ఎంకరేజ్ చేస్తున్నాం. క్రైస్తవ సుగుణాలని మనం ఏం చేస్తున్నాం అంటే మన పిల్లలకి నేర్పిస్తున్నాం. అలాగే మన పిల్లలకి ఇంప్లాంట్ చేస్తాం అన్నమాట. మనం ఈ మధ్య చూస్తున్నాం స్కూల్స్ లో ముందు కాలంలో అయితే వచ్చి బ్లాక్ బోర్డ్స్ యూజ్ చేసేవారు అనమాట స్కూల్స్ లో పిల్లలకి నేర్పించేటప్పుడు. ఇప్పుడు అంత స్మార్ట్ బోర్డ్స్ వచ్చాయి. స్మార్ట్ బోర్డ్స్ ఏంటంటే ఆడియో విజువల్ ఎయిడ్స్ అంటారు. సో ఫస్ట్ అంతా టీచర్ పాఠం చెప్పేది పిల్లలు వినేవారనమాట. మరి అది ఎంతవరకు ఇంప్లాంట్ అయ్యేదో మనకి తెలుసు, ఇంపాక్ట్ అయ్యేదో మనకు తెలుసు. అలాగే ఇప్పుడు కాలంలో చూస్తామంటే స్మార్ట్ క్లాసెస్ వచ్చాయి, స్మార్ట్ బోర్డ్స్ వచ్చాయి. కాబట్టి మన పిల్లలు కూడా మనం చూస్తూ ఉంటాం ఎన్నో విషయాల్లో చాలా స్మార్ట్ గా ఉంటారు, అన్ని విషయాల్లో ఫార్వర్డ్ గా ఉంటున్నారు. ఎంతో స్మార్ట్నెస్ పెరిగిపోయింది పిల్లలు. ఎందుకంటే ఆడియో విజువల్ ఎయిడ్స్ వచ్చాయి. అంటే ఆడియో అంటే వింటూ ఉంటారు, విజువల్ అంటే చూస్తూ ఉంటారు. వాళ్ళు ఏం వింటున్నారో దాన్ని వారు చూస్తున్నారు కాబట్టి అది వాళ్ళకి బాగా మైండ్ లో ఫిక్స్ అయిపోతుంది. అది వాళ్ళకి బాగా డీప్ గా రూటెడ్ అయిపోతుంది అనమాట. అలాగే మనం ఇంట్లో మీరు మంచిగా విశ్వాసులై ఉండాలి అని మన పిల్లలతో మనం చెప్తూ ఉంటాం. మంచి భయభక్తులు కలిగి ఉండాలి, దేవునికి అనుదినం మాట్లాడాలని మనం చెప్తున్నాం. మరి దాన్ని విజువల్ గా వాళ్ళకి చూపిస్తున్నామా? అదే మనకి ప్రేయర్, ఫ్యామిలీ ప్రేయర్ అనేది ఇట్ ఈస్ అన్ ఆపర్చునిటీ ఫర్ అస్ టు encourage the Christian values in our children. And it is the best example, or it is the best platform మన పిల్లల్లో ఒక క్రైస్తవ సుగుణాలని ప్రాక్టీస్ చేసించే ఒక ప్లాట్ఫామ్ అన్నమాట. ఎప్పుడైతే పిల్లలు చూసి విశ్వాసం మాటలు ఎలా పలకాలి, వాగ్దానాల్ని మనం ఎలా అక్వైర్ చేయాలనేది మనము పిల్లలకి ఈ యొక్క ఫ్యామిలీ ప్రేయర్ లో నేర్పించాలి. మీరు మీ పిల్లల ముందు మోకరించి ఎప్పుడైతే వాగ్దానాలు, మనకి ఇవ్వబడిన వాగ్దానాలు, బైబిల్లో ఉన్న మంచి మంచి వాగ్దానాలు, పిల్లల గురించి ఇవ్వబడిన వాగ్దానాలు, మరి కుటుంబం గురించి ఇవ్వబడిన వాగ్దానాలు, ఎన్ని వాగ్దానాలు అన్ని మనము వాటిని అక్వైర్ చేస్తూ పిల్లల ముందు విశ్వాసంతో ప్రార్థించినప్పుడు తప్పకుండా అవి ఒకరోజు నెరవేర్చబడతాయి. అప్పుడు ఏమవుతుందంటే పిల్లలకి ఆడియో విజువల్ ఎయిడ్స్ అనేది, ఆడియో విజువల్ మరి ఫెయిత్ అనేది వారికి నేర్చుకుంటారు. అలాగే వారు చూస్తారు కూడా. సో వాళ్ళు విన్న విశ్వాసాన్ని క్రియలలో చూడగలుగుతారు. సో ఎప్పుడు చూడగలుగుతారు అంటే వారు విన్న విశ్వాసాన్ని మోకరించి ఆ విశ్వాసంతో వాగ్దానాలు పలికినప్పుడు ఆ ఒక్క విశ్వాసం క్రియలలో వస్తుంది అనేది వారికి తెలుస్తుంది. సో అప్పుడు వారు ఆ విశ్వాసాన్ని వారు తెలుసుకుంటారనమాట. సో అలాగే ప్రియ దేవుని బిడ్డ, అలాగే మనం చూసామంటే దేవుని ప్రజెన్స్ రావాలి అంటే, మరి దేవుని ప్రజెన్స్ ఎప్పుడు వస్తుందంటే ఎప్పుడైతే దేవుని ప్రజెన్స్ ఉంటుందో దేవుని దూతలు అక్కడ సంచరిస్తూ ఉంటారనమాట. మనం చూసామంటే దానియేలు ప్రార్థించినప్పుడు దేవుని దూత దానియేలు దగ్గరికి వచ్చిందంట. అలాగే మనం చూసామంటే సో దేవుని ప్రజెన్స్ అన్నప్పుడు ఏంటంటే మనం దేవదూతల్ని అక్కడ మనము చూడొచ్చు. సో దేవదూతలు ఎల్లప్పుడూ సంచరిస్తూ ఉండే స్థలం అన్నమాట. అంటే దేవదూతలు ఏం చేస్తూ ఉంటారు? ఎప్పుడు దేవుణ్ణి పరిశుద్ధుడు 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 అని వాళ్ళు స్తుతిస్తూనే ఉంటారన్నమాట. సో అలాగే దేవదూతలు మన ఇంట్లో సంచరించినప్పుడు ఏమవుతుందంటే దేవుని ప్రెజెన్స్ ఎప్పుడు మన ఇంట్లోనే ఉంటుందన్నమాట. సో ఎప్పుడైతే ప్రార్థన చేస్తారో, ఎప్పుడైతే కుటుంబంగా మనం కూడి ప్రార్థిస్తామో అప్పుడు దేవుని ప్రెజెన్స్ లో దేవుని ఏంజల్స్ ని మన ఇంట్లో ఎల్లప్పుడూ మనం చూడొచ్చు. సో ఎగ్జాంపుల్ మనం చూసామంటే బైబిల్లో దానియేలు 10వ అధ్యాయము 10వ వచనం నుంచి 12వ వచనం చూసామంటే సో గాడ్స్ ఏంజల్స్ కేమ్ అండ్ స్పోక్ విత్ దానియేల్. సో దానియేల్ ప్రార్థించిన వెంటనే దేవుని దూత వచ్చి దానియేలుతో మాట్లాడింది. అలాగే కొర్నేలిలో చూసామంటే యాక్ట్స్ 10లో 1 to 10 చూసామంటే అక్కడ కూడా దేవదూతలు కొర్నేలితో వచ్చి మాట్లాడడం చూసాం. సో లూకా 1లో మనం చూసామంటే సో జకర్యా ఎలిజబెత్ వారితో కూడా దేవదూతలు వాళ్ళు ప్రార్థించినప్పుడు
సో దేవదూతలు వారితో మాట్లాడడం చూసాం మనము. అలాగే మరి మత్తయి 4వ అధ్యాయంలో చూసామంటే, సో దేవదూతలు దేవునికి వచ్చి వాళ్ళు మినిస్టర్ చేశారన్నమాట. వారు సేవ చేశారన్నమాట. సో అలాగే దేవదూతలు ఎల్లప్పుడూ ఏం పని అంటే వాటికి ఇట్స్ నథింగ్ బట్ మన ప్రార్థనలు దేవుని వరకు అవి తీసుకెళ్లడమే, లేదా దేవదూతల్ని మన కొరకు దేవుడు నియమించి ఉంటాడనమాట. సో ఎప్పుడైతే మనం ప్రార్థిస్తామో అప్పుడు దేవుని యొక్క ప్రెజెన్స్ తో పాటు దేవదూతలు సంచరించే గృహముగా, లేదా ఒక కుటుంబముగా, ఒక హోమ్ గా మన ఇల్లు మార్చబడుతుంది అనమాట. అలాగే మనము అనుదినము ప్రార్థించేటప్పుడు, లేదా కుటుంబ ప్రార్థన వలన ఇంకా ఏం జరుగుతుందంటే, అనుదినం మనము బైబిల్ చదువుతూ ఉంటాం కదా. సో కుటుంబ ప్రార్థన అంటే ఒక చిన్న పాట పాడుకొని దేవుని స్తుతిస్తూ, అలాగే ఒక వాక్యం చదువుకున్నప్పుడు ఏమవుతుందంటే, దేవుని వాక్యము మనము చదవగా చదవగా ఏమవుతుందంటే జ్ఞానం అనేది పెరుగుతుంది. సో మంచి దేవుని జ్ఞానం అనేది మనందరిలో కలుగుతుంది. అలాగే మనము ఏం చేయాలంటే, మన పిల్లలతో మనము దేవుని ఒక వాక్యాన్ని మనము చదివించాలి. అనుదినము వారు ఎప్పుడైతే చదువుతారో సో వారు కూడా దేవునికి దగ్గరగా అవుతారు. వారు కూడా దేవుణ్ణి బాగా తెలుసుకున్నట్టు, ఎక్కువగా తెలుసుకోవడానికి వారికి కూడా ఒక అవకాశం. సో బైబిల్‌లో ఏం చదివింది, ఏమైంది, వారిని చూస్తుంటాం. ఎంతో మంది పిల్లలు బాగా స్టోరీస్ బుక్స్ పెట్టుకొని ఉంటారు కదా. సో స్టోరీస్ బుక్ చదివినప్పుడు ఆ హీరోస్, ఆ ఒక యానిమేటెడ్ హీరోస్ వాళ్ళకి పెద్ద హీరోస్ కనపడతారు. వాళ్ళు ఇది చేశారు, ఇది చేసి జస్ట్ ఒక స్టోరీ అది అంతే. ఆ స్టోరీస్ కి వాళ్ళు చదివినప్పుడే వారు ఏమవుతారంటే వాళ్ళకి వాళ్ళే సూపర్ హీరోస్ అయిపోతారు. సూపర్ మ్యాన్ అంట, స్పైడర్ మ్యాన్ అంట, వీళ్ళందరూ పెద్ద సూపర్ హీరోస్ కదా పిల్లలకి. వాళ్ళు జస్ట్ ఒక యానిమేటెడ్ స్టోరీస్ లో నుంచి ఒక హీరోస్ ని చూడగలిగినప్పుడు, ఒకప్పుడు నిజమైన హీరో కదా మన దేవుడు, నిజమైన స్టోరీస్ ఇవన్నీ జరిగినటివి. ఎవరొక సముద్రాన్ని చీల్చి వేశాడు అని మన పిల్లలు చదివేటప్పుడు వాళ్ళకి ఎంత ఒక 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 ఎంత ఎంతూసియాస్టిక్ ఉంటుందంటే, ఇంకా ఏమేమి చేయగలడో దేవుడు, ఇంకా ఏమేమి, ఒక క్యూరియాసిటీ అనేది ఎక్కువ ఉంటదన్నమాట. ఇంకా ఏం చేశాడు దేవుడు, నిజంగా నీళ్లు పడిన ఒక వుడ్ ని దేవుడు ఆకాశం నుంచి మంట వేసి మండించాడా, ఇంత అద్భుతమా అనేసి పిల్లలకి ఆశ్చర్యంగా ఉంటుంది. సో బైబిల్ వాళ్ళు మనము అనుదినము ఏం చేయాలంటే, పిల్లలతో ఒక కుటుంబ ప్రార్థనలో మనము చదివిస్తూ ఉన్నప్పుడు ఏమవుతుందంటే వారిలో కూడా ఒక దైవ జ్ఞానం అనేది పెరుగుతుంది. అలాగే మనకు కూడా దేవుడు చేసిన గొప్ప కార్యాలను మనము అనుదినము రిఫ్రెష్ చేసుకున్నట్టు ఉంటుంది. సో దేవుని యొక్క మహిమను మనము అనుదినము జ్ఞాపకం చేసుకున్నట్టు ఉంటుంది. సో మనలో కూడా ఒక ధైర్యం అనేది కలుగుతుంది. ఒక కుటుంబంలో దేవుని ప్రెజెన్స్ ఎప్పుడైతే ఉంటుందో తప్పకుండా అప్పుడు ఏమవుతుందండి, అక్కడ దేవుని ప్రేమ. సో ద హౌస్ విల్ బి బైండెడ్ ఇన్ గాడ్స్ లవ్. సో ద హౌస్ విల్ బి బైండెడ్ ఇన్ గుడ్ పీస్. దేవుని సమాధానం అనేది మొదటిగా ఆ కుటుంబంలో మనము చూడగలము. సో అనుదినము మనము దేవుని సన్నిధిని మనం వెల్కమ్ చేసినప్పుడు మన కుటుంబంలో సమాధానం, ఒకరినొకరిని మనము సమాధానంతో ప్రోత్సహించుకునే ఒక గుణం ప్రతి ఒక్కరిలో అదొక ఇంప్లాంట్ అవుతుంది. అలాగే ప్రాక్టీస్ అవుతూ వస్తుంది అనమాట. సో ప్రతి ఒక్కరిలో దేవుని సమాధానము, లేదా ప్రతి ఒక్కరిలో దేవుని ఒక ఫర్గివ్నెస్ ఒక్కొక్కరిలో మనలో కుటుంబంలో ప్రతి ఒక్కరిలో అది ఒకటి ఇంప్లాంట్ అవుతుంది అనమాట. సో అప్పుడు ఏమవుతుందంటే మన కుటుంబం ఒక దేవుని కుటుంబంగా, మాదిరికరమైన కుటుంబముగా, అది ఒక సొసైటీలో కానీ, మరి మీరున్న స్థలంలో ఎక్కడైనా కానీ అదొక ఆత్మీకంగా కుటుంబంగా అనిపించుకునేది ఎప్పుడంటే మనం అప్పుడే అండి. ఎప్పుడైతే మన కుటుంబం సమాధానానికి, ప్రేమకి ఒక మోడల్ గా నిలబడుతుందో అప్పుడు అది ఒక ఆశీర్వాదకరమైన కుటుంబం. అలాగే ఒక దేవుని కుటుంబముగా మనము ఇతరులకి కనపడతాం. కాబట్టి దైవజనమ, ఈరోజు దేవుడు మనతో మాట్లాడిన అంశమును బట్టి మనం ఒకసారి ప్రార్థించుకుందాం. ఒకసారి అనుదినము మనం కుటుంబాలని ప్రేరేపిస్తాం. ఈ రోజు నుంచి ఇది ప్రతి ఒక్కరి డ్యూటీ అండి. సో కుటుంబ ప్రార్థన అనేది ఒకరే ప్రేరేపించాలని కాదు. సో తల్లి మాత్రమే అందరినీ కూర్చోబెట్టి ప్రార్థించాలనో, లేదా తండ్రి మాత్రమే కూర్చోబెట్టి ప్రార్థించాలని కాదు. సో మనకు సమయము లేనప్పుడు, సమయం ఉన్నప్పుడు ప్రార్థన చేయడం కాదు. సమయం లేకున్నా కూడా ఆయనతో మాట్లాడటానికి, ఆ దేవాది దేవునితో మాట్లాడడానికి, వేల దూతలతో ఎల్లప్పుడూ కొనియాడబడుచున్న ఆ మహారాజుతో మాట్లాడడానికి మనము కొంచెం సమయము కేటాయించాలండి. తప్పకుండా మన కుటుంబాలని మనం ప్రేరేపించాలి. కుటుంబ ప్రార్థన ఒక ప్రాముఖ్యత ప్రతి ఒక్కరికి తెలియాలి. మరి ఎంతో మంది
మరి దైవజనులు ఎంతమంది మిషనరీస్ వాళ్ళ స్టోరీస్ విన్నామంటే వారందరూ కూడా ఒక స్ట్రాంగ్ బ్యాక్గ్రౌండ్. ఆ బ్యాక్గ్రౌండ్ ఏంటంటే నథింగ్ బట్ స్ట్రాంగ్ ఫ్యామిలీ ప్రేయర్ అనే బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వారండి. ఎప్పుడైతే ఒక కుటుంబం దేవునిలో స్ట్రాంగ్ గా నిలబడుతుందో, దేవునికి సన్నిధికి కుటుంబంగా వచ్చినప్పుడు వారిలో ఒక స్ట్రాంగ్ డెడికేషన్ అనేది దేవుని కొరకు వస్తుంది. మనము చిన్నప్పటి నుంచే మనం ఎప్పుడైతే పిల్లలకి ఫ్యామిలీ ప్రేయర్ ఒక ఇంపార్టెన్స్ నేర్పిస్తామో, పెద్దవారయ్యాక మన వారి గురించి బాధపడాల్సిన అవసరం లేదండి. ఎందుకంటే దేవుని విశ్వాసం అనే ఒక సీడ్, దేవుని మరి వాక్యం అనే ఒక సీడ్ మనం అనుదినం వారి హృదయాల్లో వేసినప్పుడు వారు పెద్ద అయ్యే కొద్దీ వారి వాక్యం కూడా అది పెద్ద అయ్యి ఒక రోజు ఫలించే రోజు వస్తుంది. ఆ రోజు మన కుటుంబము నిజంగా గొప్ప ఆశీర్వాద కుటుంబముగా నలుగురికి కనపడుతుంది. అలాగే దేవుని దృష్టిలో కూడా మనం ఆశీర్వదింపబడతాము. అలాగే మరి ఇంకా ఆశీర్వదింపబడుతూనే ఉంటామండి. ఎంతవరకు మనము కుటుంబంలో ఒక ఐక్యతతో కలిగి దేవునికి ప్రార్థిస్తూ ఉంటాము. సో ఈరోజు ఒక చిన్న ప్రార్థన చేసుకుందామండి. ఒక చిన్న డెసిషన్, చిన్న డిక్లరేషన్ చేసుకుందాం. మనము ఈ రోజు నుంచి తప్పకుండా మనము ఒక ఫ్యామిలీ ప్రేయర్ అనేది నా కుటుంబంలో ఇట్స్ పార్ట్ ఆఫ్ ద డే అనేది ఒక డెసిషన్ కి వస్తాం. సో జస్ట్ లైక్ మనము 3 times ఎలాగా ఫుడ్ తింటామో, మార్నింగ్ లేస్తేనే ఒక కాఫీ ఎలాగా మన ఇంట్లో మ్యాండేటరీనో, 3 times ఫుడ్ ఎలా మ్యాండేటరీనో, సో ప్రతిరోజు లేచాక మనము ఫ్రెష్ అప్ అవడం, మరి కొత్త కొత్త డ్రెస్సెస్ వేసుకోవడం ఎలా మ్యాండేటరీనో, అలాగే ఈ రోజు నుంచి ఫ్యామిలీ ప్రేయర్ కూడా ఇట్స్ అ పార్ట్ ఆఫ్ అవర్ డే అని మనం ఒక డెసిషన్ కి వస్తాము. అలాగే అదొక డెసిషన్ తీసుకొని లెట్స్ ఫాలో ఇట్. సో ఒక చిన్న ప్రార్థన చేసుకుందామండి. సర్వశక్తుడా, కృప కలిగిన దేవ, జీవము కలిగిన తండ్రి, మాట్లాడుచున్న దేవా నీకే స్తుతి స్తోత్రములు తండ్రి. ప్రభా నైనా నీవెంతగానో ప్రభా నైనా మా అందరి మీద తన ప్రేమ ఉంచి స్వామి నైనా దేవ మమ్మల్ని ప్రభా ఆశీర్వదించి కుటుంబాలుగా ప్రభా నైనా మీరు మమ్మల్ని తండ్రి ఇక్కడ చేర్చారు స్వామి. మమ్మల్ని కుటుంబాలుగా మీరు ఆశీర్వదించారు స్వామి. కుటుంబములుగా ప్రభా మమ్మల్ని విస్తరింప చేస్తున్నారు ప్రభా. అందుని బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం స్వామి. దేవా మరి ముఖ్యంగా ఈ యొక్క రోజు ప్రభా కుటుంబ ప్రార్థన గురించి ప్రభానైనా దేవా మీరు మాకు నేర్పించిన విషయాలను బట్టి మేము స్తుతిస్తున్నాం ప్రభానైనా. దేవా ప్రార్థన అంటేనే ప్రభా మేము నీతో మాట్లాడడం ప్రభా. నీవు తండ్రి మేమందరం కలిసి కుటుంబంగా నీతో మాట్లాడాలని నువ్వు ఎలా ఆశపడుతున్నావు ప్రభా. మాలో కూడా ప్రభా నేను అదే రీతి ఒక ఆశని పుట్టించండి స్వామి. ఈరోజు ఈ కార్యక్రమం విన్నవారు, మరి వాక్యాన్ని విన్న ప్రతి ఒక్క బిడ్డని ప్రభానైనా జ్ఞాపకం చేసుకోండి. మరి ఇంతవరకు ప్రభా మేము మా ఒక కుటుంబాలలో ప్రభా సమయము తన ఉంటే మాత్రం ప్రార్థన చేసుకున్నామేమో. మరి ఈ రోజు నుంచి ప్రభా తన కుటుంబ ప్రార్థన కొరకే సమయాన్ని కేటాయించే కుటుంబముగా మా కుటుంబాలను మీరు ఆశీర్వదించండి స్వామి నైనా. అలాగే ప్రభా ఒక సమాధానం లేని కుటుంబాలుగా, నెమ్మది లేని కుటుంబాలుగా ప్రభా మరి మా కుటుంబాలు ఉన్నాయేమో. ఈ రోజు నుంచి తనైనా మరి ఒక ప్రార్థనల ద్వారా ప్రభా నైనా మరి కుటుంబ ప్రార్థన ద్వారా మా కుటుంబంలో ప్రభా మీ ప్రెజెన్స్ మాకు కావాలి. మా కుటుంబాల్లో ఉన్న ప్రతి అసమాధానాలు, మా కుటుంబాల్లో ఉన్న ప్రతి ఫెయిల్యూర్స్ ప్రభా, మా కుటుంబాల్లో ఉన్న ప్రతి అంధకార క్రియలు ప్రభా, అంధకార తండ్రినైనా మరి శక్తులు ఏవైతే ఉన్నాయో ప్రభా మా కుటుంబాల నుంచి తొలగిపోవాలని ఈ రోజు మేము ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆయన ప్రతి ఒక్కరిని ప్రేరేపించండి. కుటుంబాల్లో ఉన్న ప్రతి ఒక్కరిని ప్రభా ప్రేరేపించండి. ప్రతి ఒక్కరిని ప్రభా మీరు ఆశీర్వదించాలని ఆశపడుతున్నారు కాబట్టి ప్రతి ఒక్కరు ప్రభా మరి కుటుంబ ప్రార్థనలో ప్రభా పాల్గొనే తన ఒక ఆశని, ఆకాంక్షని ప్రభా ఈరోజు ప్రతి ఒక్కరిలో నైనా ఈ వాక్యం విన్న ప్రతి ఒక్కరిని వారి కుటుంబాల్లో మీరు తండ్రి నైనా ఈ యొక్క వాక్యాన్ని ప్రభా నైనా ఈ యొక్క వాక్యం తండ్రి ఫలింప చేయమని బ్రతిమలాడి వేడుకుంటూ యేసయ్య అతి పరిశుద్ధ నామంలో ప్రార్థనని వేడుకొని పొందినాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రైజ్ లార్డ్ దైవజనమా. మరి నెక్స్ట్ మండే మళ్ళీ 7 o'clock కి మనందరం ఈ యొక్క ప్రోగ్రామ్ లో కలుసుకుందాం. ప్రైజ్ ది లార్డ్.